అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. నాంపల్లి లక్ష్మీనరసింహ స్వామి. దాన్నే బంగారం అంటారు కూడా. చూడొచ్చు మీరు. నేనైతే బయలుదేరిపోయినా, అలాగే రుద్రేంగి దాకా కూడా వచ్చిన. ఇది రుద్రేంగిలో కొత్తగా వేసిన రోడ్డు. చాలా హైట్ అయితే వేసిర్రు. ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ హైట్ లేపకుండా అయితే వేసిర్రు. ఇది చాలా చాలా బ్రహ్మాండంగా వేసిర్రు. అయితే ఇంకొకటి, జంగలు మొత్తం ఆకు రాలింది. ఎండాకాలం ఎట్లుంటో తెలిసే కదా, అది కాలిపోయింది కూడా ఆకంతా. ఇంకా నేనైతే అక్కడింత అయితే చూపించుకుంటూ అయితే వెళ్ళిన. ఇక బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మిస్సెస్. ఈ రకంగా అయితే ఆడ కొంచెం అయితే తీసినాం. ఇది రుద్రేంగి నుండి వేములవాడ రోడ్. ఇది నేను బండి మీదనే ఎందుకు వెళ్ళినంటే, మనము వీడియో చేసడానికి మంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి బండి మీద వెళ్ళిన. అయితే బస్సులలో తెలిసే కదా, ఫ్రీ బస్ అని చెప్పి చాలా అయితే జనాలు అవుతున్నారు. ఎక్కరాదు సందు లేకుండా. మళ్ళీ ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర స్పెషల్గా చాలామంది అయితే తిరుగుతుర్రు. పల్లెటూరులో పోయిన బస్సులే బంద్ చేసిర్రు. మూడపల్లిలో ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మనం పోగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, మీ పిఎం తెలుగు వ్లాగ్స్. అయితే మనమైతే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అయితే వెళ్తున్నా. నేను మా మిస్సెస్ నేను ఇద్దరం వెళ్తున్నాం. ఈ టెంపుల్ మరిగడ్డ దాటినాక వస్తుంది. ఇది మూడపల్లి అనుకుంటా. అయితే వెంకటేశ్వర టెంపుల్ ఇది. వెంకటేశ్వర టెంపుల్ చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఇది ఇప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాయి ఇటు. అయితే ఇప్పుడైతే సమ్మక్క సారక్క జాతర అయితే వెళ్తున్నా. అది ఎక్కడంటే రేకుర్తి కాడైతే సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది. అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు పూర్తి వివరణ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఓకే, మూడపల్లిలో ఉన్నటువంటి టెంపుల్ ఇది. అయితే మరిగడ్డ దాటినాక వస్తుంది. ఇక్కడ పల్లె ప్రకృతి వనం అయితే ఇది కట్టెలతోటి డిజైన్ చేసినట్టున్నది. ఇది ఒకసారి దగ్గర దాకా వెళ్ళి చూద్దాం. కట్టెదా ఏదో చూద్దాం. ఇది పల్లె ప్రకృతి వనము సిమెంట్ తోటి చేసిరా? ఇది పల్లెదా? సిమెంట్ తోటి చేసినట్టున్నారు. సేమ్ సిమెంట్దే. ఇది సిమెంట్దే, కానీ కాకపోతే మన కట్టేదాని లెక్క ఆప కట్టేదాని తుమ్మ కట్టే కానీ ఇది చేసిర్రు. ఇందులో ఒక చిన్న నర్సరీ ఉన్నట్టున్నది. ఇక్కడ మూడపల్లి నర్సరీ. ఇది చిన్న చెట్లు ఉన్నాయి, కనబడుతున్నాయా? పల్లె ప్రకృతి వనం మూడపల్లి బోర్డు మాలిగిపోయింది. ఇది సేమ్ ప్రేమ అయితే కట్టేదాని లెక్కనే చేసిండు. సేమ్ ఉన్నది. పల్లె ప్రకృతి వనం మూడపల్లి అని ఉన్నది. ఇంకా అటు ఇటు ఇంకా వేములవాడ దాకా అయితే చేరుకున్నా నేను. వేములవాడకి వెళ్ళి బైపాస్కి వెళ్ళి రైట్ తీసుకుంటే బైపాస్కి వెళ్తుంది. అట్లా లోకల్కి వెళ్తే గుడికాడ బాగా మంది ఉంటారు. అట్లా పోలీసులు కూడా ఓనియరు. అందుకని బైపాస్కి వెళ్తున్నా. ఇక్కడ ఈ రౌండ్ బోర్డు కాడ నంది ఉన్నది చూడరి. ఇక్కడికి వెళ్ళి చక్కగా పోతే, ఇంతకుముందు అయితే ఇక్కడ ఏం దుకాణాలు ఏం లేకుండే ఈ రోడ్డు మీద. ఇప్పుడు బైపాస్ మెయిన్ అయిపోయింది. ప్రతి దుకాణం అయింది, అన్నీ అయినాయి. ఇకపోతే మార్కెట్ కూడా అయింది. ఇక్కడికి వెళ్ళి రైట్ తీసుకుంటే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి తిప్పురప్గడ్డ బస్ స్టాండ్ అంటారు దాన్ని. మెయిన్ బస్ స్టాండ్ అదే. ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆడికే వెళ్తుంది. ఆడ ఆపి బస్ స్టాండ్ కూడా చూపిస్తాం మీకు. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పటి వరకు అయితే కంప్లీట్ కాలేదు. ఒక సైడ్ కంప్లీట్ అయింది, ఒక సైడ్ అట్లనే ఆగిపోయింది. మనకు పల్లె బస్సు రానే వచ్చింది. ఇదే ఆ బస్ స్టాప్, వేములవాడ బస్ స్టాండ్. ఇదే మెయిన్ బస్ స్టాండ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మన కొరట బస్సు కూడా ఇడికే వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎక్కి వెళ్ళడం. ఇంతకు ముందు అయితే ఆటోలలో ఎక్కి దిగడం ఎక్కడం ఇవన్నీ తలకాయ నొప్పులు ఉంటుండే. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇక్కడ ఎక్కితే కొరట దాకా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటే కరీంనగర్ రోడ్డు, రైట్ సైడ్ తీసుకుంటే సిరిసిల్ల పోతుంది. మనం కరీంనగర్ వెళ్తున్నాం కాబట్టి మనం లెఫ్ట్ సైడే వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్ళి కూడా రావచ్చు, కానీ ఇట్లా పోతే నాంపల్లి గుట్ట కిందకి వెళ్తుంది. మనకు ముందర కనబడే గుట్ట అదే నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఫేమస్ టెంపుల్. అక్కడ పాము పడగా ఉన్నది ఇదే గుట్ట మీద. అయితే ఎప్పుడన్నా స్థిరంగా ఫుల్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మూలమార్పులు అయితే కొద్దిగా డేంజర్ ఉన్నాయి. నేను వీడియో చేతిలో పట్టుకొని తీసుకుంటా పోయినా. అయితే కమాన్ ఇది. మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ తీసుకుంటే సిరిసిల్ల రోడ్డు మళ్ళీ కూడా. అయితే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కరీంనగర్. ఇంకొకసారి బ్యాగ్ కూడా చూపిద్దామని బ్యాగ్ చూపించిన. వీడియో ఎట్లా వస్తా అని, ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నాంపల్లి గుట్ట కాడికి అయితే వచ్చినాం.
లెఫ్ట్ సైడ్ అదే. ఈ బండ్లు మీదకి వెళ్తాయి, వ్యాన్లు ట్రాక్టర్లు ఏదైనా వెళ్తుంది. ఇక్కడ బస్ స్టాప్ లెక్క ఉంటుంది, అక్కడ సైడ్కి ఎట్టి దేవుని దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతానికైతే నేనైతే కిందికి వెళ్ళి చూపించడానికి ఇది చేసిన. ఆటో వస్తుంది చూస్తారు కదా, ఇదే దీనికి వెళ్ళొచ్చు. ఇగో నేను చెప్పిన పాము అదే పాము. అక్కడ చాలా బాగుంటుంది. నేను ఒకసారి వెళ్ళిన, మనం యూట్యూబ్ చాలు చేయకముందు అయితే వెళ్ళిన. ఈ గుట్ట మీద మాత్రం చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అయితే ఇది మిడ్ మానేర్లో సగం వాటర్ ఉన్నాయి, వాటర్ అన్నీ ఇదైనాయి, వెళ్ళిపోయినట్టున్నాయి. అయితే మనము ఇది ఇంతకుముందు నేను వీడియో చేసిన మిడ్ మానేర్ది ఆల్రెడీ. మనము ఇది కుదురుపాక, మనం రైట్ సైడ్ తీసుకుంటే కొద్దిగా ముందడికి వెళ్ళి ఈ ట్యాంకుల కాడికి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే ఆ మిడ్ మానేరు కట్ట మీదకి వెళ్ళి మన గేట్ల దాకా అయితే పోవచ్చు, పోయి కూడా చూడొచ్చు మనం అక్కడ. ఇంకొకటి ఇక్కడ క్వారీసు బాగా వర్క్ నడుస్తుంది, ఇక్కడ ఎప్పుడు బిజీ ఉంటుంది లారీలతోటి, డస్ట్ కానీ ఫుల్ డస్ట్ ఉంటుంది. ఇంకా ముందరికి వెళ్తే మనకు రైటు రోడ్ కనబడుతుంది కదా, ఇది మనకు మానేరు డ్యామ్కి వెళ్తుంది ఈ రోడ్డు, ఇటు రైట్ సైడ్ తీసుకుంటే. ఇకపోతే మనకు క్వారీస్ అయితే బిజీ ఉంటుంది రోడ్డు ఎప్పుడు కూడా. ఈ రోడ్డు కూడా ఎక్కువ ఖరాబ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఈ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అటు ఇటు తీసుకెళ్తారు కాబట్టి కొంచెం రోడ్ అయితే ఇప్పుడైతే బాగుంది, ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగుంది. ఈ క్వారీస్ ఎప్పుడు వర్క్ నడుస్తూనే ఉంటుంది. మనమైతే సమ్మక్క సారక్క జాతర కాడికి అయితే వచ్చినాం. అయితే ఇది శాంతినగర్లో జరుపుకున్నటువంటి సమ్మక్క సారక్క జాతర చింతకుంటకు పక్కనే ఉంటుంది, చింతకుంట పక్కనే. ఇక్కడ కూడా చాలామంది జనాలు అయితే వచ్చారు, చూడొచ్చు మీరు. ఇంకొద్దిగా ముందడికి వెళ్దాం. ఈ బోర్ల పొన్న ఎక్కడ పడితే అక్కడనే వండుకోవడం చేయడం చాలా చాలా అయితే వచ్చారు. బండు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా ముందడికి వెళ్తే జనాలతోటి నిండి ఉంటుంది. ఒకసారి చూద్దాం ముందడికి వెళ్ళి. మీరు ఇటు కూడా చూడొచ్చు, చెట్ల కింద మొత్తం జనాలే వంటలు చేసుకొని తింటారు కాబట్టి. ఇక్కడ మీరు చూడొచ్చు గాంధీ తాత ఉన్నాడు, గాంధీ తాత వేషం వేసిన పిల్లగాడైతే కనబడ్డాడు మనకు. ఒకసారి చూడొచ్చు ఎట్లా బాగున్నాడు కదా. మనకు సమ్మక్క సారక్క అంటే కౌసు పండుగే, మనకు మాకెలు కానీ కోళ్ళు కానీ గొర్రెలు కానీ కోస్తారు. ఇంకొకటి ఇక్కడ చూస్తే బంగారం మేను అమ్మవారికి. బంగారం అంటే ఏదో అనుకోకండి, బెల్లం ముద్దలు పంచుతారు ఇక్కడ. ఇక్కడైతే కనబడుతుంది కదా, అందులో మొత్తము బెల్లం అయితే పంచిపెడతారు ఇక్కడ. దాన్నే బంగారం అంటాము, దాన్నే బంగారం అంటారు కూడా. చూడొచ్చు మీరు ఇక్కడ ఇటు అటు రెండక్కలు కనబడుతుంది. ఇటొక గద్ది ఉన్నది, తర్వాత ఇటొక గద్ది ఉన్నది. ఇక్కడ ఎక్కడో అక్కడైతే ఈ బోర్ల పొన్న చెట్ల పొన్న అంతా దిగిర్రు కదా, చూడొచ్చు. ఇక్కడ మొత్తం బెల్లం అయితే వంచి పెడతారు. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకు చీరలు కనుమలు మెయిన్ ఇక్కడ, అట్లాగే ముడుపులు కూడా కడతారు కొందరు. బెల్లం ఇవన్నీ బెల్లం ముద్దలే చూస్తారు కదా. ఇక్కడనే ఇంతమంది ఉన్నారంటే ఇంకా మేడారంలో ఎంతమంది ఉంటారో ఒకసారి ఊహించుకోర్రి. ఆ పట్టు యాలది అక్కడైతే. బండికి ఫైన్ పడ్డదంటే నా బండికేనేమని నేను అటు ఇటు చూసిన, కానీ కాదు వేరేలో బండి అని చెప్పినాక ఆడికెళ్ళి కదిలినా నేను. ఇక్కడైతే మేకలు గొర్రెలు కోస్తారు, ఇది ప్లేస్ అదే. అయితే బ్లీచింగ్ అయితే పూర్తిగా బ్లీచింగ్ పౌడర్ వెళ్ళారు. ఇంకా లోపలికి వెళ్దాం ఒకసారి, జనాలు ఎంతమంది ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఎటు చూసిన జనాలే ఉన్నారు. ఇంకొకటి కన్ఫ్యూజ్ ఏంటంటే ఇది నేను రేకుర్తి అనుకున్నా, కానీ కాదు. నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ 1-2 గంటలు ఇక్కడనే తిరిగిన. తర్వాత నేను అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయింది. చిల్లర డబ్బులు వేసుకుంటానికైతే ఈ గురిగిరి అయితే కొనుక్కుంటుంది. ఇంతకుముందు నేను ఒక పెద్ద మనిషిని అడిగితే సమ్మక్క సారక్క జాతర ఎక్కడ అంటే శాంతినగర్ చూపించిండు. ఇందులో నేను మినిమం 1-2 గంటలు తిరిగిన. మా వాళ్ళకి ఫోన్ చేసుడు ఎక్కడున్నావు అంటే నేను గద్దెల కాడున్నా అని అటు ఇటు 2 గంటలు గడిచిపోయింది. ఇందులోనే ఫోన్ చేసి పోలీసులకు ఇస్తే కానీ నేను శాంతినగర్లో ఉన్నది నాకు అర్థం కాలే. అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయింది. ఇక్కడ కంచులు అయితే కొంచెం మంచిగా అనిపించింది, కొంచెం ఒకసారి తీసిన. నేను రావాల్సిన ప్లేసు ఇది. అయితే ఇక్కడికి రావాలంటే ఈ టైం అయితే అయింది. ఇక్కడ కూడా జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇది రేగుర్తి సమ్మక్క సారక్క.
ఇక్కడైతే అక్కడికంటే జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఉసుకపోతే రాలకుంటున్నారు. ఇది రేగుర్తి సమ్మక్క సారక్క జాతర. ఇక్కడ ఎటు చూసినా కానీ ఫుల్ మందే ఉన్నారు. చూడొచ్చు మీరు ఒకసారి చూడండి. ఈ సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎటన్నా చూడండి. చందుర్తికి దగ్గర ఉన్నటువంటి కరీంనగర్ డైరీలో అయితే ఆగిన నేను. ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు, లోపల చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉన్నది. ఇక్కడ మనకు పాలకోవా, బాదాం మిల్క్ అండ్ లస్సీ. ఇక్కడ ఆగైతే ఇవైతే తీసుకున్నా. ఒకటి పాలకోవాను, ఇంకొకటి అయితే బాదాం మిల్క్ 2 తీసుకున్నా. తాగుతుంది మా మిస్సెస్, ఆల్రెడీ తాగుతుంది. తాగుతుంది. నాకు కూల్ ఉంటే పడది, నేను తాగుతలేను. ఇది చందుర్తి దగ్గర ఉన్నటువంటి కరీంనగర్ డైరీ ఇది. అయితే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే, బాయ్, టేక్ కేర్.